హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో స్నాక్స్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. అందుకోసం ఎగ్స్, బ్రెడ్ ఉంటే సరిపోతుంది. మిగతావన్నీ మన ఇంట్లో ఇంగ్రీడియంట్సే. ఒక బౌల్ తీసుకొని అందులో చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులోనే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను. మాకు 4 ఎగ్స్ అయితే సరిపోతాయి. 4 ఎగ్స్ అందులోనే క్రాక్ చేసి వేసేసుకోవాలి. 4 ఎగ్స్ క్వాంటిటీ అయితే మాకు మా పిల్లలకి సరిపోతుంది. మీకు ఎన్ని కావాలనుకుంటారో అన్ని మిక్స్ చేసేసుకోవచ్చు. 4 ఎగ్స్ వేసేసుకొని అది బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాతకి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక నేను 2 బ్రెడ్ తీసుకుంటున్నాను. ఆ బ్రెడ్ పెట్టేసి 2 సైడ్స్ వేగనివ్వాలి. 2 సైడ్స్ కలర్ షేడ్ అవ్వాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇంకో సైడ్ టర్న్ చేసేసుకుంటే ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అవి 2 పక్కన పెట్టేసేసుకొని ప్యాన్ పెట్టి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి ఆమ్లెట్కి వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ప్యాన్కి మొత్తం అప్లై చేసిన తర్వాతకి బ్రెడ్ తీసేసుకొని ఆ బ్రెడ్ 2 సైడ్స్ ఎగ్లో ముంచేసి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాతకి మంచిగా కింద మొత్తం కాలిన తర్వాతకి టర్న్ చేసుకోవాలి. ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి. అవి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ప్యాన్ పెట్టేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఎగ్ మిక్స్ని వేసేసి ప్యాన్ మొత్తం అప్లై చేసేసి మళ్ళీ బ్రెడ్ తీసేసుకొని 2 సైడ్స్ టర్న్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. 1 సైడ్ కాలిన తర్వాతకి ఇంకో సైడ్ టర్న్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ మంచిగా కాలనివ్వాలి. మొత్తం కొంచెం పచ్చి ఉంటే స్మెల్ వస్తుంది. 2 సైడ్స్ మంచిగా కాల్ చేసుకున్న తర్వాతకి టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసేసుకొని అది మొత్తం బ్రెడ్ పైనకి అనుకోవాలి. మీ ఎక్స్ట్రా ఉన్న ఆమ్లెట్ని మొత్తం అనేసుకొని టర్న్ చేసేసుకుంటే అది ఇంకో ప్లేట్లో సర్వ్ చేసేసుకొని మన ఇంట్లో ఏ సాస్ టమాటో సాస్తో తినేస్తే సూపర్.